ఒకటి సార్, మొన్న ఒకటి ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు అయ్యన్న పాత్రుడు గారు. షర్మిలకి సెక్యూరిటీ పెంచండి, లేకపోతే చంపేస్తారు. అంటే సజ్జల గారు మాట్లాడుతూ ఒక నోరు జారిన మాట కూడా ఆయన ప్రస్తావించారు. వాళ్ళ బాబాయ్కి జరిగినట్టు అమ్మాయికి ఏదైనా జరిగితే ఏంటి అన్న విషయంలో కూడా మాట్లాడారు. అంటే అంతగా తెగిస్తారా సార్? అంతగా తెగించే అవకాశం ఉందంటారా? అనుమానపడాల్సిన అవసరమే లేదు. అందుకు సమర్థులే వాళ్ళు. వాళ్ళు చేయగలిగే వ్యక్తులు కూడా. ఎందుకంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి చూసుకుంటా ఉంటే నారాసుర రక్త చరిత్ర అని చెప్పని మీడియా ద్వారా వాళ్ళు వాళ్ళకున్న ప్రసార మాధ్యమాల ద్వారా వాళ్ళు చేసిన హడావిడి మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, మాజీ మంత్రి, మాజీ లోక్సభ సభ్యుడు, శాసనసభ్యుడు, శాసన మండలి సభ్యుడు, మరి అలాంటి వ్యక్తి మరి అన్నగారు వాళ్ళ అన్నగారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం చూసుకుంటా ఉంటే పులివెందల్ని కంచుకోటగా మార్చుకున్నటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికే అంత అన్యాయంగా అక్రమంగా హత్య చేయబడితే దాని మీద వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించారే తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమీ ప్రయత్నం చేయలేదు కదా. చివరికి కుమార్తెని అల్లుడిని కూడా బాధ్యులను చేస్తూ ఆయనకి అక్రమ సంబంధాలు అంటగట్టి ఆయన వ్యక్తిత్వ హననం చేస్తూ ఏం చేస్తున్నారో చూస్తున్నారు. కాబట్టి మనం ఏమి దాని గురించి ఎక్కువగా ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా షర్మిల గురించి మాట్లాడుకోవాలంటే ఆ అమ్మాయి ప్రాణభయంతో పారిపోయి తెలంగాణకు వచ్చిందని చెప్పని కడప జిల్లాలో వినిపిస్తున్నటువంటి వార్తలు. పార్టీ పెట్టుకున్న కారణం కూడా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి వచ్చి ఏదో లబ్ధి పొందాలి, ఆస్తి నాకు ఎటు దక్కట్లేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారనే సంకేతాలు ఆ అమ్మాయికి వచ్చింది కాబట్టి ఈరోజు వచ్చి మాట్లాడుతుంది. ఈ 4 సంవత్సరాలు 8 నెలల కాల పరిమితిలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ఆ అమ్మాయి మాట్లాడితే ఈరోజు మన చిత్తశుద్ధి గురించి ఆ అమ్మాయి నిజంగానే పోరాడుతుందని భావించవచ్చు. ఏమీ లేకుండా ఈరోజు వచ్చి మాట్లాడుతూ ఉంది. నేను అయ్యన్న పాత్రుడు గారిని ఒకటే అడుగుతున్నాను, వాళ్ళు అన్నా చెల్లెళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకళ్ళని కూడా చంపుకుంటారు, మీకు వచ్చి నష్టం ఏంటయ్యా? మీకు ఎందుకయ్యా లేనిపోయి నూడి దొరలా? ఎందుకు వీళ్ళకి వాళ్ళ విషయాలు ఇస్తారు. ఆ అమ్మాయి విషయాల్లో వీళ్ళు ఏలు పెట్టాల్సిన అవసరం లేదు, ఆ అమ్మాయికి సమర్థించాల్సిన అవసరం కూడా లేదు. సెక్యూరిటీ పెంచండి. ఈ రోజు రాష్ట్రం ఈ అధోగతి పాలు కావటానికి సింహభాగం ఆమె కారణమే కదా. మా అని చెప్పని పాదయాత్ర చేసింది, ఆ రోజు ఓదార్పు యాత్రకు సంబంధించిన పాదయాత్ర చేసింది, మా అన్నను గెలిపించడం అని 2014 విస్తృతమైన ప్రచారం చేసింది, 2019 చేసింది. చేసినామే ఏమయ్యా నీకు ఇన్ని హామీలు ఇచ్చాం మనం ఎందుకు చేయలేదు అన్న అని చెప్పి నిలదీయలేదు కదా. ఇక ఐఎంఐ భద్రత గురించి వీళ్ళంతా ఎందుకు, వీళ్ళ పార్టీ వీళ్ళ సరిపోయి రేపు పొద్దున ఎన్నికలకు సంబంధించి అవి చూసుకుంటే మంచిది. వాళ్ళ గురించి వీళ్ళకెందుకు? నేనైతే ఆ విషయాన్ని సమర్థించట్లా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీరు అన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారంటే వాళ్ళు సమర్థులు కాబట్టి ఏమైనా చేయగలరు. అందుట్లో అనుమానం అంటే ముందస్తుగా వాళ్ళు చాలా వరకు ముందస్తు చెబుతూనే ఉంటారు. ఎందుకంటే 3 రాజధానులు కూడా చెప్పాడు రావచ్చు అన్నారు. దాంట్లోనే అంత ఏంటంటే రాదు అని వాళ్ళకి తెలుసు, అందుకనే రావచ్చు అన్నాడు. ఎందుకంటే రాదు, ఇది మార్చే అవకాశం లేదని వాళ్ళకి తెలుసు చట్టబద్ధంగా, కాబట్టి రావచ్చు అని చెప్పి ఉదాహరించాడు. అట్లానే విడగొట్టాలని ప్రయత్నం చేశాడు. అన్ని ముందే చెప్పే చేస్తున్నారు, వాళ్ళ తప్పు కూడా ఏం లేదు. వాళ్ళు ముందుగానే చెబుతున్నారు అందరికి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో చెబుతూనే ఉన్నారు, బహిరంగానే చెబుతున్నారు. సార్ ఒకటి సార్, అంటే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని మోసం చేసింది, జైలుకి పంపించింది, ఆయనకి చంద్రబాబుతో కలిసి చేసింది అని ఇలా మాట్లాడారు. అంటే మొన్న షర్మిల మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. బెయిల్ కోసం నేను, అనిల్, భారతిరెడ్డి, మా అమ్మగారు వెళ్ళి ప్రణబ్ ముఖర్జీని కలిసాం అనే మాట మాట్లాడారు. అంటే నిజంగా ఆయన బెయిల్ కోసం ప్రణబ్ ముఖర్జీ దగ్గరికి వెళ్ళి వీళ్ళు అంత చేసి ఉంటారనుకోవచ్చా? బహిరంగానే జరిగింది. షర్మిల గారు, విజయలక్ష్మి గారు బహిరంగానే వెళ్ళారు. ఇప్పుడు ఈ అమ్మాయి చెబుతున్న దాని ప్రకారం భారతి గారు, అనిల్ గారు రహస్యంగా వెళ్ళారు, రహస్యంగా వెళ్ళి కలిసి వచ్చారు. కాబట్టి దీన్ని బట్టి అంతఃపుర రహస్యాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మీరు ఆస్వాదించండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళిద్దరు తన్నుకుంటున్నారు, చూస్తా ఉండండి. ఒకరు కింద పడతారు, మిగిలినంతా మీరు పోటీ పడండి. ఇప్పుడు ఇద్దరితో మీరు పోటీ పడాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళ అంతర్గత విషయాలు మీరు ఎందుకు వెళ్తున్నారో నాకు ఇప్పుడు అర్థం కాని విషయం. అంటే షర్మిలకి సపోర్టివ్ గా మాట్లాడాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు ఆమె పోరాట యోధురాలా? స్వతంత్ర సమరం చేసిందా? ప్రజల కోసం ఏమైనా పోరాటం చేసిందా? ఆమె మీరు వెనుదనుగా నిలబడటానికి పదవి కోసం వచ్చింది, ఆస్తి కోసం వచ్చింది ఆమె, అంతే తప్ప ప్రజల గురించి రాలేదు కదా. ప్రజలకు మేలు చేయాలంటే ఇక్కడుండే పోట్లాడేది కదా ఈ 4 సంవత్సరాల నుంచి. ఈ రోజుకి 1500 ఈ రోజుకి వచ్చేసరికి 24 అంటే 1509 రోజులు అవుతుంది ఈ రోజుకి.
రాజధాని రాజధాని పోరాటం పోరాటం మొదలై ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమన్నా చెప్పిందా? సాటి మహిళల మీద అమానుషంగా గర్భిణీల మీద బూటకాలతో తన్ని వాళ్ళని జుట్టుపట్టుకొని లాగి వాహనాల్లో ఏ విధంగా కుక్కారో చూస్తూనే ఉన్నారు కదా. ఆ రోజు వెళ్ళి తల్లి కానీ ఈ అమ్మాయి కానీ వెళ్ళి ఇది అన్యాయం, అక్రమం, ఆడపిల్లల మీద ఇలాంటి దాష్టికం చేయటం ఏంటని చెప్పని ప్రశ్నించారా? ఈ రోజు కొత్తగా ప్రేమ పుట్టిందని చెప్పి వాళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? నేనైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థించట్లేదు. ఓకే, వాళ్ళ విషయాలు, వాళ్ళ అంతర్గత విషయాలు, అంతఃపర విషయాలు బయటకు వస్తున్నాయి, సంతోషపడాలి వీళ్ళు. ఇంకా మాట్లాడుకోనండి, ఇంకా చాలా నిజాలు బయటకు వస్తాయి, ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఎవరేంటనేది తెలుసు వాళ్ళకి, కానీ మూర్ఖంగా ఆ రోజు సమర్థించారు. ఇంకా విపులంగా తెలిసింది కాబట్టి, అతను పరిపాలన చేయడం రాదు, వ్యాపారం తప్ప అనేది అర్థమైపోయింది కాబట్టి, ఓకే, ఇంకా కొన్ని విషయాలు ఇంకా బహిర్గతం అయితే ఇంకా మంచిదే. ఓకే సార్, చూద్దాం సార్. ప్రస్తుతానికైతే పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇంకా ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ ఏం జరగబోతుందో, ఎన్ని పరిణామాలు జరగబోతున్నాయి ఒకసారి చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అంకంరావు గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద మీ యొక్క చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం సార్.